5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా. 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన? ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత పరిస్థితి. ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి. చేసింది ఏం లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట. జగన్మోహన్ రెడ్డి గారేమో 212 కోట్లే ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీల కోసమని. నాకు అర్థం కాక అడుగుతున్నాను బాలకృష్ణ గారు, మీరన్న ఫిగరు కరెక్ట్ అని అనుకుందాం. నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అన్నది నిజం అనుకుందాం మనం. లెట్ us assume ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు అని అనుకుందాం. సంతోషం. ఈ 212 కోట్లతోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు మొదలుపెట్టాడు. ఇంకో 2 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పాడేరులో కూడా మళ్ళీ క్లాసులు మొదలుపెట్టాడు. పులివెందులకు సీట్లు ఇస్తామన్నా మీరు వద్దనేడు. ఇంకో 10 మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉండడం. ఈ 212 కోట్లతోనే సంతోషం కదా. ఇంత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే మంచిదే కదా. మీరు కూడా 212 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయండి. 8500 కోట్లు అనే దాన్ని పక్కకు తీసేద్దాం. పోనీ కేవలం 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. సంతోషం. ఈ 212 కోట్లతోనే 5 + 2 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అనుకుందాం. మీరు 212 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. అలాగే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు ఈ మాట. ఇదేదో నా సొంత కవిత్వం కాదు ఇది. మరి ఆయనకి ఎవరు రాసిచ్చారో ఆయన మాట్లాడారు. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ 212 కోట్లతోనే పూర్తయ్యేటటువంటి పరిస్థితే ఉంటే మీరు కూడా 212 కోట్లతో పూర్తి చేయండి. ఎవడొద్దన్నాడు? ఈ ప్రభుత్వంలో ఎవడు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు. ఒక స్టాండ్ అంటూ లేదు, ఒక విధానం లేదు, ఒక ఐడెంటిటీ లేదు. ఎవడికి ఏది నోటికి వస్తుంది మాట్లాడటమే. ఒకడేమో 212 కోట్లు అంటాడు, ఒకడేమో 400 కోట్లు అంటాడు, ఒకడేమో 800 కోట్లు అంటాడు, ఒకడేమో 8000 కోట్లు అంటాడు. ఎవడికి ఏది పెడితే అది.